ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నడుస్తుంది. ఓవైపు మావిగన్ అంటున్నారు వైసీపీ నాయకులు, కాదు అమరావతి అంటున్నారు కూటమి నాయకులు. ఈ రెండింటి మధ్యలో ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితిని? మావిగన్నే బెస్ట్ అని వాళ్ళు చెబుతున్నారు, 20,000 కోట్లతో అయిపోతుందని వాళ్ళు చెబుతున్నారు. అమరావతిలో అవినీతి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎంత తాపత్రయపడుతున్నారు అనే మాట అయితే చెబుతున్నారు. ఏది కరెక్ట్? నిజంగానే చంద్రబాబు నాయుడు గారి అవినీతి కోసమే అమరావతి అంటున్నారా? ముందుగా అందరికీ నమస్కారాలు. జగన్ గారి పార్టీ నాయకులు ఒక సినిమా పేడ్ ఆర్టిస్ట్ లాంటి వారు గతంలో 2014-19 మధ్యలో అమరావతి రాజధాని కంపల్సరీ మద్దతు ఇస్తున్నామని చెప్పి 10,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలని చెప్పిన వారే సంపూర్ణ మద్దతు తెలిపి 2019లో అధికారం చేపట్టినాక 3 రాజధానులని పల్లవెత్తుకున్నారు. గతంలో 2014-19 మధ్యలో అమరావతిలో అవినీతి పాల్పడిన అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయిన పరిస్థితి అతను ఇప్పుడే కొత్తగా మావిగన్ అనే పల్లవెత్తుకుంటున్నాడు. మొన్నేమో 2019-24 మధ్యలో 3 రాజధానులు అన్నాడు. అంతకుముందు అమరావతి కట్టుబడి ఉన్నానన్నాడు 2014-19 మధ్యలో. ఇప్పుడేం కొత్తగా ఏది సామెతలో ఉట్టినెక్కలేని అమ్మ స్వర్గాన్ని ఎక్కుతానన్న సంధానం ఉంది ఆయన వ్యవహారం. గతంలో 2019-24 మధ్యలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావుగా, ఎలగబెట్టావుగా, అప్పుడే 3 రాజధానులు పల్లవెత్తుకున్నావుగా. అప్పుడే నువ్వు చేయొచ్చుగా. చేసేవాడికి ఏదో సామెతలాగా చేసేవాడికి ఎన్ని అడ్డం అన్నట్టు ఉంది నీ పరిస్థితి. గతంలోనే 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని ఆడవలేక 3 రాజధానులు అన్నావు. ఇప్పుడేమో ఒక రాజధాని ఈ కూటమి ప్రభుత్వం సూపర్గా సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తుంటే కట్టడాలు మొదలు పెడితే మళ్ళీ మావిగన్ అనే పదాన్ని ఎత్తుకున్నావు. అసలు నీ స్టాండ్ ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏది చెయ్యలేక మింగలేక మంగళవారం అనే పరిస్థితి, నువ్వు ఏది చేయలేని పరిస్థితిలో ఏదో ఒక రకంగా ఒక కాలు అడ్డం పెట్టి రాజకీయం చేసి జనాలను భయపెట్టాలా, మభ్య పెట్టాలనే ఆలోచన మానుకోవాయా జగన్మోహన్ రెడ్డి. నువ్వు 2019-24 మధ్యలో ఏం చేసావు? లేదు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో స్కాములు కానీ ఏదైనా చీటింగ్ చేస్తే దాన్ని నువ్వు బయట పెట్టాలి కదా. ఏమీ చేయలేకపోయావు. కొండను తవ్వి ఎలుకను పెట్టావు, ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడేమో రాజధానిలో అవినీతి కోసం చంద్రబాబు నాయుడు గారు భూములు స్కామ్ చేయడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అంటున్నావు. 2014-19 మధ్య నుంచి నువ్వు 19-24 మధ్య ముఖ్యమంత్రి అయ్యావు కదా. 14-19 మధ్య జరిగినంత స్కామ్ బయటికి తీయొచ్చు కదా. ఏమి చేసావు నువ్వు అప్పుడు? 3 అమరావతి రాజధాని కడితే జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుందనే భావనలో నువ్వు 3 రాజధానులని పదం ఎత్తుకున్నావు. అది వల్లగాల. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలోనే నిలువెత్తు రూపంగా చూపించాలని ఆయన తాపత్రయపడుతుంటే దీన్ని ఆపలేని పరిస్థితిలో మావిగన్ అనే పదం ఎత్తుకున్నావు. అసలు ఏది కూడా నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా, నువ్వు పొర్లు దండాలు పెట్టినా నువ్వు ఎటువంటిది ఏమీ చేయలేవు. అమరావతి అనేది మనకి ఫిక్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్. నీ చరిత్రలో నువ్వేమీ చేయలేవు. నువ్వు ఏదో ఒక మభ్య పెట్టే మాటలు చెప్పి భయాందోళన కలిగించాలా, అమరావతికి వచ్చే పెట్టుబడులని భయపెట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుని భయపెట్టి అక్కడికి ఏమీ రాకుండా చేయాలని నీ కళ్ళబొల్లి మాటలు, నీ కపట నాటకాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, వచ్చే ఇండస్ట్రీలు లేరు. రేపు భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, చదువుకున్న భావితరాల భవిష్యత్తు కోసం అమరావతి ఏకైక రాజధాని, ఆంధ్రుల కళ అమరావతి. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు కుయుతులు పన్నినా అది ఆగదు. అది దేవతలు నిర్మించిన మహానగరం అమరావతి, దేవతలు ఇంద్రుడు ఏలిన రాజ్యం అమరావతి. అది ఎప్పుడో పైన దేవతలు ఫిక్స్ అయ్యారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. దాన్ని నువ్వు ఎటువంటి ఎన్ని అడ్డంకులు చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా అది ఆగదు. నీ మావిగన్నులు, నీ 3 రాజధానులన్నీ పటాపంచలు చేసేసారు ప్రజలు, అది తెలుసుకో. సరే, ఇవన్నీ ఒకెత్త అయితే కనుక నిన్నటి దాకా బెంగళూరు, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో తెలంగాణ రాజధాని హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటారు అసలు ఈ షిఫ్టింగ్ అనేది? అంటే బెంగళూరు అయినా సరే, హైదరాబాద్ అయినా సరే ఎందుకు అనుకోవచ్చు అంటారు ఈయన? గతంలో 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర పోలీసులను నమ్మలేను, ఆంధ్రులను నమ్మలేను అనే మాట ఎత్తుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల్ని కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థలను కానీ దేన్ని నమ్మని పరిస్థితి.
అలాగే ఇక్కడ ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అతను 2019 నుంచి 24 మధ్యలో ప్రతిపక్షాలని ఏదైతే వేధింపులు చేశారో, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్రాపింగ్ చేసి ఎట్లా వేధించారో అలా చేస్తారనే భావన ఏది అతని ఆలోచన ద్వారానే అతను మైండ్ సెట్లో అలా ఉంది. అదొకటి. ప్లస్ అతను గతంలో ఉన్న కేసులన్నీ ఇప్పుడు దగ్గరకు వచ్చినాయి, హీరింగ్కి వచ్చినాయి. పొద్దుస్తమానం ఆంధ్రాకి వచ్చి తెలంగాణ వెళ్ళే భావన దేనికని దగ్గరగా ఉంటుంది, కోర్టుకి చుట్టూ తిరగొచ్చు అనే భావన అదొకటి. ప్లస్ గతంలో అక్కడుండే డేటా చౌర్యం మొత్తం ఇక్కడ ఆంధ్రాలో ఉన్న డేటా మొత్తాన్ని చోరీ చేసి ఆంధ్రాలో ఉన్న ఓటర్లందరినీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లని చోరీ చేసే 2019 మధ్య ఎలక్షన్ ముందు ఓట్లని తీయించిన దాఖలాలు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అదే దొంగ వ్యవహారం, దోపిడీ వ్యవహారం చేద్దాము, ఇవన్నీ కుయుక్తులు పన్నుదామనే ఆలోచనతో ఉన్నాడు అతను. అతని నైజమే అది, దొంగ వ్యవహారం, దోపిడీ వ్యవహారం. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఇది చేయాలని చూస్తున్నాడు. ప్రభుత్వం ఉన్న రోజే అతను కనపడతాడు, ప్రభుత్వం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్తో అతనికి సంబంధం లేదు, ఆంధ్ర ప్రజలతో సంబంధం లేదు. ఈ జనాలందరూ ఇప్పుడు నిన్ను నమ్మి 11 సీట్లు ఇచ్చారే ప్రజలు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి. ఆంధ్రాలోనే ఉండట్లా నువ్వు, నీకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? బెంగళూరులో ఉండు, బెంగళూరులో చేసుకో రాజకీయాలు. నిన్ను ఎక్కడా కూడా ప్రజలు విశ్వసించరు, ఏ రాష్ట్రంలో అయినా నిన్న దగ్గర కూడా దరిచేస్తారు. కాకపోతే గతంలో నీకు ఆ ప్రభుత్వం ఉండటం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నీకు ఆ చోరీ కానీ దొంగ వ్యవహారాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడా కుదరదు. నువ్వు నీ బ్రతుకు, నీ బండారం అంతా బయటపడింది ప్రజలకి మొత్తం. నువ్వు ఎన్ని కుయుక్తులు పడినా కానీ నీ వల్ల కాదు. ఇక హైదరాబాద్లో ఉండటమే కరెక్ట్. అంటే ఇక్కడ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వీకెండ్స్ లో హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పేంటి అనే మాట కూడా కొన్ని మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? వీకెండ్స్లో హైదరాబాద్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అంటున్నారు. తగ్గిమ 5 రోజులు ఎక్కడ ఉంటున్నారు? ప్రతి వీక్ వెళ్తున్నారా? వీళ్ళు పని ఉన్నప్పుడు వెళ్తున్నారు. అది ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం వెళ్ళాలిగా. అచ్చంగా ఇది కాదు, నువ్వు చెప్పినట్టే కదా. నువ్వైతే అచ్చంగా ఇప్పుడు ఈ 20 నెలల్లో ఒక్కరోజు కూడా నువ్వు ఆంధ్రాలో లేవు. ఎప్పుడో నువ్వు 5 నెలలకు ఒకసారి వస్తున్నావు, వచ్చి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నావు. ఎవరో ఒకరిని చంపో, ఎవరో ఒకరిని నీ టైర్ల కింద వేసో, నువ్వు వచ్చినప్పుడల్లా జనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నాశనం అవుతున్నారు. అయ్యా నువ్వు దూరంగా ఉండటమే మంచిదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకంటారు ఈ పదే వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ నాయకులు ఈ మాటలన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దేనిలో అయినా కానీ మెయిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి పరిపాలనలో మా ఆంధ్రప్రదేశ్ మంచి సుపరిపాలన ముందులో ఉంది. దాన్ని ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, ఏదో ఒక అల్లర్లు సృష్టించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద చల్లాలనే చందాన వీళ్ళున్నారు. అయినా కానీ ఏమి ఎటువంటిది మీరెన్ని కుయుక్తులు పడినా ఇక్కడ ఏమీ జరగదు. మీరు శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి సిబిఎన్ డిప్యూటీ సీఎం గారు కూడా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే పరిస్థితిలో లేరు. మీరు ఎన్ని చేసినా, మీరు సోషల్ మీడియా పరంగా కానీ, మీ వైసీపీ పరంగా కానీ ఎంతమంది రెచ్చగొట్టినా ప్రజలు కానీ ఇక్కడ నాయకులు కానీ రెచ్చిపోరు. మా నాయకుడు నేర్పింది ఒకటే, అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్ని మెట్లైనా దిగుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగుతారు. అది ఒక్కటే నీకు అదునుగా అవకాశంగా దొరుకుతుంది. రాంబాబు గారు 12 గంటల నిరాహార దీక్ష గురించి ఏమంటారు? ఆయన నిరాహార దీక్ష చేసిన, పొరుల దండాలు పెట్టినా ఆయన గతంలో సంజన సుకన్య పరిస్థితి ఎలా ఉందో ఈ దీక్ష కూడా అలాంటిదే. ఏమండి ఆయన ఇప్పుడు అదే మీరు చెప్తున్నా, ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే భావనే. ఇప్పుడు ఆ రోజు ఫ్లెక్సీ చించేస్తానని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. ఫ్లెక్సీ నువ్వు చించేది ఏందయ్యా, నువ్వు చేసేది ఏంటి? కార్పొరేషన్ వాళ్ళు చెప్తే ఇదిగా సింపుల్గా వెళ్ళి వాళ్ళే మాట్లాడి చీయించేవాళ్ళు చెప్పేవాళ్ళు. నువ్వు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులను రెచ్చగొట్టడం, అక్కడికి వెళ్ళి నా విశ్వరూపం చూపిస్తా అని చెప్పి పచ్చి పూతులు తిడితే అది రెచ్చగొట్టారు. ఇప్పుడు నువ్వు తప్పు చేసి తప్పుని సమర్థించుకోవటానికి నువ్వు దొంగ దీక్షలు చేస్తున్నావు. నువ్వు ఎన్ని దీక్షలు తీసేవి, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి అనేది ప్రజలకు తెలుసు. గుంటూరు ప్రజలు ప్రతిదీ నిన్ను ఇది చేస్తూనే ఉన్నారు. నీ క్యారెక్టర్ మొత్తం నువ్వేమంటావు? ఇప్పుడు నా మీద కేకబడ్డారు, నన్ను చంపబోయా. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావా, నీ దగ్గరికి వాళ్ళు వచ్చారయ్యా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఫ్లెక్సీ చేశారు.
నువ్వు సాటి హిందువు అయితే దాన్ని సమర్థించాలా, నువ్వు వెళ్ళి ఆ ఫ్లెక్సీ చించాలా, తీసేయాలని నువ్వెక్కడంటే మన దేవుణ్ణి కించపరిచే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. అంటే నువ్వు తలుచుకుంటే మీ నాయకుడు నచ్చితే నువ్వు ఏదైనా కానీ చేయగలుగుతావా? ఏమా ఏం పద్ధతి అది?